హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నుంచి మన ఛానల్లో గ్రూప్ 2కు సంబంధించి వివిధ సబ్జెక్టులకు సంబంధించిన క్లాసెస్ను చేయడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియోలో మనం ఈరోజు నుంచి తెలంగాణ మూమెంట్ గ్రూప్ 2కు సంబంధించి 150 మార్క్స్ గాను ఖచ్చితంగా 135 మార్క్స్ వచ్చే విధంగా మనము ఒక కొత్త సిరీస్ను ప్రారంభించడం జరుగుతుంది. ఇక ఈ సిరీస్లో భాగంగా మొదటి వీడియోగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమానికి సంబంధించి మనము క్లాసెస్ను ఈరోజు ప్రారంభిద్దాం. మరి మన ఛానల్లో గ్రూప్ 2కు సంబంధించిన తెలంగాణ మూమెంట్కి సంబంధించి క్లాసెస్ సంబంధించిన సిరీసు ఈ వీడియోతో ప్రారంభించడం జరుగుతుంది. క్లాసెస్ కంటిన్యూషన్గా ఉంటాయి. కాకుంటే మొదటి క్లాస్ కాబట్టి కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి టాపిక్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క టాపిక్తో ప్రారంభించడం జరుగుతుంది. ఇక ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా మన ఛానల్ నుంచి ఎన్నో విధాలైనటువంటి ఉపయోగంగా ఉండే విధంగా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇక ఈ వీడియోలో మనము ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమం అనేది ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన రీజన్స్ ఏంటి, అదేవిధంగా ఉద్యమ గమనం ఏ విధంగా జరిగింది అన్న విషయాన్ని చర్చించిన తర్వాత మరి క్లాస్ చివరిలో మరి గ్రూప్ 2లో ఏ క్వశ్చన్స్ రావచ్చు, గ్రూప్ 1లో దీనిపైన ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ రావచ్చో విపులంగా చర్చించే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ను కూడా మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాకుంటే మన ఈ వీడియో 5000 వ్యూస్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పీడిఎఫ్ను మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ముందుగా ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమం ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ టాపిక్ సంబంధించి గ్రూప్ 2లో ఖచ్చితంగా ఒక 2 మార్కులు, అదేవిధంగా గ్రూప్ 1లో ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఎంతైనా ఉంది. గ్రూప్ 2లో మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని చూసినాక మీకు 1 నుంచి 2 మార్కులు ఖచ్చితంగా, ఇంకా వస్తే 3 మార్కులు కూడా వచ్చేందుకు ఖచ్చితంగా అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క క్లాస్ను మనం ప్రారంభిద్దాం ఫ్రెండ్స్. మనం ప్రతి అంశాన్ని చాలా క్లియర్గా, చాలా స్లోగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది లర్నర్స్ కోసము కాబట్టి ప్రతి అంశాన్ని చాలా డీటెయిల్డ్గా తెలియజేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమం, అసలు ఈ ఉద్యమం అనేది ఎప్పుడు జరిగిందంటే 1938 నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ యొక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమము జరిగింది. మరి ఎవరి నాయకత్వంలో జరిగిందంటే అచ్యుతరెడ్డి నాయకత్వంలో ఈ యొక్క వందే మాతర ఉద్యమం అనేది మనకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ అచ్యుతరెడ్డి గారు కూడా మనకు తెలంగాణ రీజనల్ కమిటీ తొలి చైర్మన్గా పనిచేయడం జరిగింది తర్వాత కాలంలో. ఇక ఈ ఉద్యమాన్ని గురించి తెలుసుకునే ముందు అసలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి చరిత్రను మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి ఖచ్చితంగా మనకు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా 1 మార్కు ఖచ్చితంగా, ఉద్యమ పేపర్లో 1 మార్క్ ఖచ్చితంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం పైన ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ముందుగా ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపనకు సంబంధించి హిస్టరీ మనం పరిశీలించినట్టయితే మొదట 1915లో సహీఫా అనే ఉర్దూ పత్రికా సంపాదకుడు మీర్ అక్బర్ అలీ, ఎవరైనా సహీఫా అనే ఉర్దూ పత్రికకు సంబంధించిన సంపాదకుడు అయినటువంటి ఈ మీర్ అక్బర్ అలీ గారు, ఈయన యొక్క చొరవతో హైదరాబాద్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ అనే సదస్సు జరిగింది. హైదరాబాద్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్, మరి ఈ కాన్ఫరెన్స్ను మహమ్మద్ మోర్తాజా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముందుగా 1915లో సహీఫా అనే ఉర్దూ పత్రిక సంపాదకుడు మీర్ అక్బర్ అలీ యొక్క చొరవతో హైదరాబాద్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ను మహమ్మద్ మోర్తాజా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది టాపిక్ చాలా స్లోగా చెప్పడం జరుగుతుంది, మీరు స్పీడ్ కావాలంటే స్పీడ్గా సెట్ చేసి పెట్టుకోండి. ఈ సమావేశంలో మరి హైదరాబాద్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ సమావేశంలోనే హైదరాబాద్ సంస్థానంలో విద్యాభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని తీర్మానించడం జరిగింది.
ఇక ఈ సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానం మేరకు ఈ మీర్ అక్బర్ అలీ గారు హైదరాబాద్ సంస్థానంలో విద్యాభివృద్ధి కొరకు ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని నిజాం 7వ నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారికి ఒక రిక్వెస్ట్ లెటరు, వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఇక తర్వాత 7వ నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన స్థాపనకు సంబంధించి ఒక ఫర్మానాను 1918లో జారీ చేయడం జరిగింది. ఇక 1918 ఆగస్టు 28 నుంచి క్లాసెస్ ప్రారంభం కావడం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించిన క్లాసెస్ 1918 ఆగస్టు 28 నుంచి మొదటగా ఈ క్లాసులు యాబిడ్స్లో ప్రారంభం కావడం జరిగింది. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరంటే 7వ నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారని మనము సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది దాదాపు 1400 ఎకరాల స్థలంలో స్థాపించడం జరిగింది. ఇక యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలను 1934 నుంచి 39 మధ్యలో నిర్మించడం జరిగింది. ఆర్ట్స్ కాలేజ్ అనేది 1934 to 39 మధ్యలో నిర్మించగా 1939 డిసెంబర్ 4న 7వ నిజాము దీనికి ఈ యొక్క ఆర్ట్స్ కాలేజీని ప్రారంభించడం జరిగింది. ఇక ఆర్ట్స్ కాలేజ్ యొక్క రూపశిల్పి బెల్జియానికి చెందినటువంటి జాస్పర్ అనే ఆర్కిటెక్చర్ ఈ యొక్క ఆర్ట్స్ కాలేజీకి ఆర్కిటెక్చర్గా పనిచేయడం జరిగింది. ఇక ఆర్ట్స్ కాలేజ్ నిర్మాణంలో పింకిష్ గ్రానైట్ రాయిని వినియోగించడం జరిగింది. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది భారతదేశంలో 7వ ప్రాచీన విశ్వవిద్యాలయంగా, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో 3వ ప్రాచీన విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన విషయం అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా. ఇక భారతదేశంలో భారతీయ భాషను బోధనా మాధ్యమంగా చేసినటువంటి ఘనత మొట్టమొదట ఉస్మానియా విశ్వవిద్యాలయానికే దక్కింది. భారతదేశంలో భారతీయ భాషనే బోధనా మాధ్యమంగా ఎంచుకున్నటువంటి మొదటి యూనివర్సిటీ ఉస్మానియా విశ్వవిద్యాలయం అని మనము గుర్తుంచుకోవాలి. అది ఉర్దూ మీడియంలో ప్రారంభం కావడం జరిగింది. ఆ తర్వాత 1949లో బోధనా భాష ఉర్దూ నుండి ఇంగ్లీష్కు మార్చడం జరిగింది. ఇక ఆర్ట్స్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్గా సర్ రాస్ మసూద్, గుర్తుంచుకోవాలి, ఇది గ్రూప్ 2 ఎగ్జామ్ పరంగా ఆర్ట్స్ కాలేజీ యొక్క మొదటి ప్రిన్సిపాల్ సర్ రాస్ మసూద్. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమానికి కారణాలు ఏంటి అనేవి మనము చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గ్రూప్ 1లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమానికి కారణాలను చర్చించండి అని క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక కారణాలను పరిశీలించినట్టయితే మొదట అబ్లియాకత్ మెథడ్. ఈ పద్ధతి ఏంటంటే హిందూ విద్యార్థులు అన్యమతస్థుల యొక్క రచనలు చదవాలి, కానీ ముస్లిం విద్యార్థులు చదవాల్సినటువంటి అవసరం లేదు. అంటే హిందూ విద్యార్థులు చదివేటువంటి గ్రంథాలు హిందూ మతానికి చెందిన వారు కాకుండా ఇతర మతస్థులు రచించినటువంటి గ్రంథాలను చదవాల్సి వచ్చేది. కానీ ముస్లిం విద్యార్థులు కేవలం ముస్లిం రచయితలు రచించినటువంటి రచనలు మాత్రమే చదవాల్సి వచ్చేదని అబ్లియాకత్ పద్ధతి అని కింద 4 స్టేట్మెంట్లు ఇచ్చి సరైనది గుర్తించండి అని క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రెండవ కారణం ఏంటంటే యూనిఫామ్ వివాదం. విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థులందరూ ఇస్లాం సంస్కృతిని ఇనుమడించేటువంటి నీలిరంగు షేర్వానీ పైజామాను ధరించాల్సి వచ్చేది. ఓకే, ఇది రెండవ కారణంగా. ఎందుకంటే విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు, స్కూల్స్లో విద్యార్థులు నీలిరంగు షేర్వానీ పైజామాను ధరించాల్సి వచ్చేది. ఇక ప్రార్థనా గీతం తా అబ్ద్ మాలిక్ ఆలాం అనే ఒక గీతం, దేవుడు నిజాంను రక్షించుగాక అనే అర్థం వచ్చేటువంటి గేయాన్ని సంస్థానాల్లోని అన్ని విద్యా సంస్థల్లో ఆలపించాల్సి వచ్చేది. అయితే ఇదే సందర్భంలో ఔరంగాబాద్ ప్రాంత విద్యార్థులు ఈ గేయం పైన ఇచ్చినటువంటి తా అబ్ద్ మాలిక్ ఆలాం అనే గేయానికి బదులు
మరి వాళ్ళు ఔరంగాబాద్ ప్రాంతంలోని విద్యార్థులు మరి ఆ గేయం స్థానంలో వందే మాతర గేయాన్ని ఆలపించడం మొదలుపెట్టారు. దీనిని ఓయూ విద్యార్థులు ప్రేరణగా తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ కారణం చూసినట్టయితే వివక్షతతో కూడినటువంటి ప్రసంగాలు. 1937లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని థియాలజీ ప్రొఫెసర్ అయినటువంటి మహమ్మద్ ప్రవక్త జయంతి రోజున థియాలజీ ప్రొఫెసర్ అయినటువంటి ఆచార్య మజురల్ హసన్ జిలానీ హిందువులను కించపరుస్తూ ఈ దేశంలో గోపేడను పూజించేవారు 22 కోట్ల మంది ఉన్నారంటే నాకు ఎంతో బాధ కలుగుతుందని మరి హిందువులను అవమానించేలా ప్రసంగించడం జరిగింది. ఇక 1937లో మహమ్మద్ అలీ జిన్నా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పర్యటించిన సందర్భంగా నా ముస్లిం విద్యార్థులారా అని ప్రసంగించడం జరిగింది. ఇక పాఠ్యపుస్తకాలకు సంబంధించిన అంశం, ఎథిక్స్కు సంబంధించి హిందువులకు ఉద్దేశించినటువంటి పాఠ్యపుస్తకాలు హైందవేతరులు రాసినవి కాగా ముస్లిం విద్యార్థుల పాఠ్యపుస్తకాలు మాత్రం ముస్లింలు రాసినవే ఉండేవి. ఇక బోధనా మాధ్యమం, పీజీ తరగతులు అరబిక్, ఉర్దూ, పర్షియన్ భాషల్లో నిర్వహిస్తున్నప్పటికీ మరి ప్రాంతీయ భాషలైనటువంటి భారతీయ భాషలైనటువంటి సంస్కృతం, తెలుగు, మరాఠీ, కన్నడ తదితర ఈ రీజనల్ లాంగ్వేజెస్లో తరగతులు నిర్వహించకపోవడం. ఇక మరి ఇవన్నీ కారణాలు అయితే అసలు తక్షణ కారణం ఏంటంటే విశ్వవిద్యాలయంలోని హిందూ విద్యార్థులు తమ హాస్టల్లోని ప్రార్థనా మందిరాలలో వందే మాతర గీతాన్ని ఆలపించడంతో ఈ యొక్క ఉద్యమం అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు. విశ్వవిద్యాలయంలో ఈ యూనివర్సిటీలో ఏబిసి అనే 3 హాస్టల్స్ ఉండేవి. ఉండగా ప్రతి హాస్టల్లో కూడా హిందువులకు ముస్లింలకు సెపరేట్ ప్రార్థనా మందిరాలు ఉండేవి. మరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమ కాలం నాటి ఓయూ వైస్ ఛాన్సలర్ ఎవరంటే నవాబ్ మెహిదియార్ జంగ్ బహదూర్. ఇది ఇంపార్టెంట్ అండి, నవాబ్ మెహిదియార్ జంగ్ బహదూర్. ఇక ఉద్యమము ఏ విధంగా సాగిందో ఇక్కడ మనం తెలుసుకుందాం. ముందుగా 1938 సెప్టెంబర్లో దసరా సెలవులకు ముందు బి హాస్టల్లోని విద్యార్థులు వారి ప్రార్థనా మందిరాలలో వందే మాతర గేయం పాడుతున్నారని కొందరు ముస్లిం విద్యార్థులు వార్డెన్కు ఫిర్యాదు చేశారు. వార్డెన్ ఏం చేశాడంటే ఆ ప్రార్థనా మందిరానికి ఆ రోజు మాత్రమే తాళం వేసి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వాళ్ళు ప్రార్థనను చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. ఇక అంతలోపే దసరా సెలవులు వచ్చాయి. దసరా సెలవుల తర్వాత వచ్చినప్పుడు విద్యార్థులంతా వారి గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆఫ్టర్ దసరా హాలిడేస్ తర్వాత తరగతులు మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యాయి. ఇక 1938 నవంబర్ 28 నుంచి మళ్ళీ తరగతులు ప్రారంభం కాగా హిందూ విద్యార్థులు వందే మాతర గేయాన్ని మళ్ళీ ఆలపించడం చేయడం జరిగింది. ఇక అదే రోజు సాయంత్రం యూనివర్సిటీ యాజమాన్యం హిందూ ప్రార్థనా మందిరాలలో వందే మాతర గేయం ఆలపించడం నిషిద్ధమని ఆ రోజు నుంచే యూనివర్సిటీ ప్రాంతం మొత్తం ఆ నిషేధం అమల్లోకి వస్తుందని నోటీసులు జారీ చేయడం జరిగింది. అసలు ప్రార్థనా మందిరాల్లో వందే మాతర గేయం అసలు పాడడానికి వీల్లేదని మరి ప్రార్థనా మందిరాలకు తాళాలేసి అసలు ఆ గేయాన్ని యూనివర్సిటీ ప్రాంగణంలో పాడొద్దని ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. యూనివర్సిటీ యాజమాన్యం ఆ విధంగా నోటీసులు జారీ చేయగా హిందూ విద్యార్థులు మాత్రం అది అన్యాయమని తాము ప్రతిరోజు యథావిధిగా ప్రార్థనా మందిరాలలో ఈ యొక్క వందే మాతర గేయాన్ని ఆలపించి తీరుతామని చెప్పి ఆ విధంగానే చేయడం జరిగింది. ఇక 1938 నవంబర్ 29న ఈ రోజు నుంచి ఉద్యమం అనేది ప్రారంభమైంది. హిందూ విద్యార్థులు యూనివర్సిటీ యొక్క నిబంధనలను అతిక్రమించి వందే మాతర గేయాన్ని ఆలపించడం జరిగింది. విద్యార్థులు యూనివర్సిటీ నిబంధనలను అతిక్రమించినందున హాస్టల్స్ నుంచి కాలేజీల నుంచి బహిష్కరిస్తున్నట్టు వారికి మరి స్కాలర్షిప్స్ రద్దు చేస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. హాస్టల్స్ నుంచి బలవంతంగా ఖాళీ చేయించడం జరిగింది. దీంతో మరి తమ యొక్క తోటి ఫ్రెండ్స్ను హాస్టల్స్ నుంచి బహిష్కరించడంతో డే స్కాలర్స్ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వారు కూడా ఆందోళనలో పాల్గొనడం జరిగింది.
ఇక హాస్టల్స్ నుంచి గెంటివేయబడినటువంటి విద్యార్థులు ఈ యొక్క విద్యార్థులకు ఎక్కడంటే సుల్తాన్ బజార్లోని జైన మందిరంలో వసతి ఏర్పాట్లు, అదేవిధంగా వామన్ నాయక్ భవన్లో భోజన వసతిని కల్పించడం జరిగింది. ఇక విద్యార్థులంతా వందే మాతర ఉద్యమ కార్యాచరణ కమిటీగా ఏర్పడడం జరిగింది. అచ్యుతరెడ్డి నాయకత్వంలో విద్యార్థులు వందే మాతర కార్యాచరణ కమిటీగా ఏర్పడినారు. ఇక ఈ కమిటీ నాటి నిజాం ప్రధాని అయినటువంటి సర్ అక్బర్ హైదరీని కలిసి సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందించడం జరిగింది. మరి వందే మాతర గేయానికి సంబంధించి మేము పాడుకుంటుంటే ఈ విధంగా యూనివర్సిటీ అధికారులు మా పైన బహిష్కరణ వేటు వేయడం జరిగింది. మరి సమస్యను పరిష్కరించాలని మరి నిజాం హైదరాబాద్ ప్రధానిని కలిసి వినతి పత్రం అందించారు. అదేవిధంగా ఓయూ వైస్ ఛాన్సలర్ను కూడా కలిసి వారు వినతి పత్రాన్ని అందించగా ఓయూ వైస్ ఛాన్సలర్ అయినటువంటి నవాబ్ మెహదియార్ జంగ్ వందే మాతర గేయం కోసం విద్యార్థులు డిమాండ్ చేయవద్దని పేర్కొనడం జరిగింది. ఇక 1938 డిసెంబర్ 10న సమ్మెలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ క్షమాపణ పత్రం రాసి ఇచ్చి తరగతులకు హాజరు కావాలని, లేని ఎడల వారి యొక్క అడ్మిషన్స్ను రద్దు చేయడం జరుగుతుందని యూనివర్సిటీ అధికారులు నోటీస్ జారీ చేయడం జరిగింది. ఇక ఈ వందే మాతర గేయంకి సంబంధించి సమ్మెను క్లోజ్ చేసి అందరు విద్యార్థులు క్లాసెస్కి అటెండ్ కావాలి, లేనట్లయితే వారి యొక్క అడ్మిషన్స్ను శాశ్వతంగా తొలగించడం జరుగుతుందని మరి యూనివర్సిటీ అధికారులు నోటీస్ జారీ చేయడం జరిగింది. ఇక విద్యార్థులు ఆ నోటీసును లెక్క చేయకపోవడంతో నిజాం సంస్థానంలో దాదాపు 12 మంది విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ను రద్దు చేయడం జరిగింది. ఓయూ కాలేజీల నుంచి 350 మంది, అదేవిధంగా సిటీ కాలేజ్ నుంచి 70 మందిని, అదేవిధంగా గుల్బర్గాలోని స్కూల్స్ కాలేజీల నుంచి 310 మందిని, ఆ తర్వాత మహబూబ్ నగర్లోని హై స్కూల్స్ నుండి 120 మందిని సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. వారందరినీ సస్పెండ్ చేయడం, దాదాపు 1200 మంది విద్యార్థులను సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా సస్పెండ్ కాబడినటువంటి విద్యార్థులలో ప్రముఖులు ఎవరు అంటే మనకు వీళ్ళంతా తర్వాత కాలంలో తెలంగాణ రాజకీయాలలో చురుకుగా కనిపించిన వ్యక్తులే వీరంతా. కె అచ్యుతరెడ్డి, పివి నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, బొమ్మకాని ధర్మభిక్షం, దేవులపల్లి వెంకటేశ్వరరావు, వందే మాతరం రామచంద్రరావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, నూకల రామచంద్రారెడ్డి వీళ్ళంతా మరి కాలేజీల నుంచి సస్పెండ్ కాబడిన విద్యార్థులు. ఇక వీళ్ళంతా విద్యార్థులు దాదాపు 1200 మంది విద్యార్థులు మరి కాలేజీల నుంచి బహిష్కరణకు గురి కావడంతో వీరంతా అడ్మిషన్స్ కోసం ఇతర యూనివర్సిటీలను సంప్రదించడం జరిగింది. విద్యార్థులు దాదాపు 3 యూనివర్సిటీలను సంప్రదించడం జరిగింది. ఆ ఒక్కొక్క యూనివర్సిటీ ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చిందో మనం ఇక్కడ చూద్దాం. ముందుగా విద్యార్థులంతా ఆంధ్ర యూనివర్సిటీని సంప్రదించడం జరిగింది. అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరైనా అంటే సిఆర్ రెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి. ఈయన యొక్క రచన ముసలమ్మ మరణం. కట్టమంచి రామలింగారెడ్డి ఈయన అడ్మిషన్స్ ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. అడ్మిషన్స్ ఇవ్వలేను నేను, ఎందుకంటే నిజాం మా యొక్క ఆంధ్ర యూనివర్సిటీకి సంవత్సరానికి ₹1,00,000 ఫండ్ ఇవ్వడం జరుగుతుంది, సో అడ్మిషన్స్ ఇచ్చేందుకు నిరాకరణ వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత బెనారస్ యూనివర్సిటీని సందర్శించగా విద్యార్థులు అక్కడికి వెళ్ళి మరి అడ్మిషన్స్ కోరగా అక్కడి బెనారస్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా అడ్మిషన్స్ ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. కారణం ఏంటంటే నిజాం ఆ యూనివర్సిటీకి సంవత్సరానికి 2 లక్షల యొక్క విరాళం ఫండ్గా ఇవ్వడం జరుగుతుందని అక్కడ కూడా అడ్మిషన్స్ నిరాకరించడం జరిగింది. ఇక విద్యార్థులు అసలు మరి ఎక్కడ అడ్మిషన్స్ దొరుకుతాయని కాళ్ళు అరిగేలా అన్ని యూనివర్సిటీలను తిరుగుతూ ఉండగా తర్వాత విద్యార్థులు నాగపూర్ యూనివర్సిటీని సందర్శించడం జరిగింది. అక్కడ నాగపూర్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ కేదారి పాత్రో, ఈయన పేరును గుర్తుంచుకోవాలి విద్యార్థులంతా. నాగపూర్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ కేదారి పాత్రో విద్యార్థులను తమ యూనివర్సిటీలో చేర్చుకుంటామని బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. మరి ఈ విద్యార్థులను చేర్చుకునేలా మరి జాతీయ నాయకుడైనటువంటి విడి సావర్కర్ గారు ఎంతో చొరవ తీసుకోవడం జరిగింది. మరి ఈ విద్యార్థులకు అడ్మిషన్స్ ఇస్తామని బహిరంగ ప్రకటన చేయగానే ఆనాటి హైదరాబాదు నిజాం అయినటువంటి
హైదరాబాద్ సంస్థాన ప్రధాని అయినటువంటి సర్ అక్బర్ హైదరీ యూనివర్సిటీ బోర్డుకు లేఖ రాసి ఈ నాగపూర్ యూనివర్సిటీ పైన చర్యలు తీసుకోవాలని మరి ఆయన లేఖ రాయడం జరిగింది. ఇక మరి ఈ నాగపూర్ యూనివర్సిటీలో విద్యార్థులకు నాగపూర్లో సైన్స్ విద్యార్థులకు, అదేవిధంగా ఆర్ట్స్ విద్యార్థులకేమో జబల్పూర్లో అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ వందే మాతరం ఉద్యమానికి సంబంధించి జాతీయ నాయకుల నుంచి మంచి మద్దతు లభించడం జరిగింది. విద్యార్థుల ఉద్యమంను జాతీయ స్థాయి నాయకులు బలపరిచారు. గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, విడి సావర్కర్ లాంటి ఎందరో జాతీయ నాయకులు విద్యార్థులు యూనివర్సిటీలో నడుపుతున్నటువంటి వందే మాతర ఉద్యమాన్ని ఎంతగానో కొనియాడారు. దేశభక్తి గేయమైనటువంటి వందే మాతరంను ప్రార్థనా మందిరంలో పాడుకునే హక్కు ప్రతి భారతీయునికి ఉందని గాంధీజీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక వందే మాతర ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు తర్వాతి కాలంలో జాతీయ రాష్ట్ర రాజకీయాలలో చెరగని ముద్ర వేశారని, ముఖ్యంగా పివి నరసింహారావు భారతదేశానికే ప్రధానమంత్రి కావడం జరిగిందని, తర్వాత వీరంతా మరి జబల్పూర్ నుంచి, నాగపూర్ నుంచి విప్లవ సాహిత్యం తీసుకొచ్చి తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో అయితేనేమి, తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో జాయిన్ ఇండియా ఉద్యమంలో అయితేనేమి ఎంతో కీలక పాత్ర, తర్వాత వచ్చినటువంటి హైదరాబాద్ స్టేట్లో మంత్రివర్గంలో అయితేనేమి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోనైతేనేమి, కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రపతులుగా, గవర్నర్లుగా రాష్ట్రపతులు ఏం లేరు. అదేవిధంగా పివి నరసింహారావు గారు భారత ప్రధానిగా కూడా మరి అంత స్థాయికి ఈ యొక్క ఉద్యమం నుంచి వచ్చిన విద్యార్థులు జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో చెరగని ముద్ర వేశారని చెప్పుకోవచ్చు. ఇక దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి కొంతమంది నాయకులు జబల్పూర్ నుంచి మార్క్సిస్ట్ సాహిత్యాన్ని తీసుకురావడం జరిగింది. ఇది వందే మాతర ఉద్యమానికి సంబంధించిన అంశాలు. ఇక ఈ యొక్క చాప్టర్లో, ఈ యొక్క క్లాస్లో, ఈ యొక్క టాపిక్లో ముఖ్య అంశాలు మరొకసారి చూసినట్టయితే, వందే మాతర ఉద్యమం అనేది 1938 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగిందని చెప్పుకోవాలి. ఇక సహీఫా ఉర్దూ పత్రిక సంపాదకుడు మీర్ అక్బర్ అలీ ఉస్మానియా విశ్వవిద్యాలయం 1918లో స్థాపించబడడం జరిగింది. నా ముస్లిం విద్యార్థులారా అని సంబోధించిన ప్రముఖ నాయకుడు జిన్నా. అదేవిధంగా వందే మాతర ఉద్యమ సమయంలో ఓయూ వైస్ ఛాన్సలర్ మహమ్మద్ మెహదియార్ జంగ్ బహదూర్, హైదరాబాద్ సంస్థాన ప్రధాని అక్బర్ హైదరీ. ఇక ఓయూలో వందే మాతర ఉద్యమం ఎవరి నాయకత్వంలో ప్రారంభమైందంటే కె అచ్యుతరెడ్డి. ఈయననే టీఆర్సీ యొక్క మొదటి చైర్మన్. తెలంగాణ రీజనల్ కమిటీ 1958లో ఏర్పడింది. ఈ యొక్క ఏర్పడినటువంటి తెలంగాణ రీజనల్ కమిటీ మొదటి చైర్మన్ కూడా మనకు కె అచ్యుతరెడ్డి గారే. ఇక ఉద్యమ సమయంలో ఆంధ్ర యూనివర్సిటీ వీసీ కట్టమంచి రామలింగారెడ్డి, సిఆర్ రెడ్డి అంటారు అతన్నే. అదేవిధంగా బెనారస్ యూనివర్సిటీ వీసీ సర్వేపల్లి రాధాకృష్ణన్, నాగపూర్ యూనివర్సిటీ వీసీ కేదారి పాత్రో. ఇక నాగపూర్లో సైన్స్ విద్యార్థులకు, జబల్పూర్లో ఆర్ట్స్ విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఇవి గ్రూప్ 2కు సంబంధించి ఈ యొక్క టాపిక్లో కనీసమైన 2 క్వశ్చన్లు ఖచ్చితంగా మనకు రావడం జరుగుతుంది. ఇక గ్రూప్ 1లో ఈ యొక్క టాపిక్ సంబంధించి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వచ్చు అంటే, ఓయూలో వందే మాతర ఉద్యమం కారణాలు, ఉద్యమ గమనం, ఉద్యమ ఫలితాలను చర్చించండి. ఆ తర్వాత 1952 ముల్కీ ఉద్యమానికి ఓయూలో వందే మాతర ఉద్యమం ఒక కారణంగా నిలిచింది, చర్చించండి. 1952 ముల్కీ ఉద్యమానికి ఓయూలో వందే మాతర ఉద్యమం అనేది ఒకానొక కారణంగా నిలిచింది, చర్చించండి అని కూడా మనకు క్వశ్చన్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంది. మరి వీడియోని చూసిన వారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఒక 5000 వ్యూస్ రీచ్ అయిన తర్వాత వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో ఈ యొక్క పీడిఎఫ్ను కూడా షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.